హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. ఈరోజు ఈ వీడియోలో నా దగ్గర అవైలబిలిటీలో ఉన్న న్యూ వెరైటీ ఆఫ్ ఫిష్ స్టాక్ అంతా కూడా నేనైతే డిస్ప్లే ట్యాంక్లో అనేది వేసి డిస్ప్లే చేస్తాను. సో మన దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో అనేది కంప్లీట్లీ అయితే కవర్ చేస్తాను అనమాట. రీసెంట్లీ నేను తెప్పించిన కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకైతే నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియో అనేది కంటిన్యూగా అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అనేవి మీకు అయితే వస్తూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక డిస్ప్లే ట్యాంక్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకసారి దీనికి లైట్ అది సెటప్ చేసి మీకైతే నేను క్లియర్గా అయితే డిస్ప్లే అనేది చేసి చూపిస్తాను అనమాట. సో వీడియో అయితే కంటిన్యూగా అయితే మీరు చూడండి, అలా అయితేనే మీకు కంప్లీట్గా తెలుస్తుంది. సో ఇంక లేట్ చేయకుండా మనమైతే ఒక్కొక్క ఫిష్ని అయితే డిస్ప్లే అయితే చేసి చూపిద్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నా దగ్గర ఉన్నటువంటి మార్బుల్ ఏంజిల్ అనేది అయితే నేను మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను అనమాట. సో ఈ మార్బుల్ ఏంజిల్ అనేది నా దగ్గర మీడియం సైజ్ అయితే అవైలబుల్గా ఉంది, చూసుకోవచ్చు. ఇందులో మెయిల్ ఫీమేల్ కావాల్సిన సరే నేను అయితే ఇవ్వగలను. మన దగ్గర ఈ మార్బుల్ ఏంజిల్ అనే కదండి, నా దగ్గర ఇంకో 2 వెరైటీ ఆఫ్ ఏంజిల్స్ కూడా సేల్కి అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు గమనించినట్టయితే ఫిష్ అనేది కంప్లీట్లీ యాక్టివ్గా అయితే ఉంది. ఈ ఏంజిల్ అనేది చిక్లెట్ ఫ్యామిలీకి చెందినటువంటి ఫిష్ అనమాట, కానీ చాలామందికి ఈ విషయం అయితే తెలియదు. సో ఏంజిల్ అనేది సాఫ్ట్ ఫిష్ అయితే కాదండి, హార్డ్ ఫిషే. మీరు దీన్ని గోల్డ్ ఫిష్ కానీ గప్పీస్తో కానీ పెడితే వాటి టైల్స్ అనేవి అయితే ఇది డ్యామేజ్ చేస్తాకైతే చూస్తుంది. సో నా దగ్గర ఉన్న ఏంజిల్లో ఫస్ట్ వెరైటీ ఈ మార్బుల్ ఏంజిల్ అయితే మీకు డిస్ప్లే చేశాను కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్న సెకండ్ వెరైటీ ఆఫ్ ఏంజిల్ అనేది మీకు చూపిస్తాను, మీరైతే చూడండి. ఇది వచ్చేసి మన ఏంజిల్స్లో సెకండ్ వెరైటీ అనమాట. దీని నేమ్ వచ్చేపాటికి ప్లాటినం వైట్ ఏంజిల్ అంటారు. ఇందాక మీరు మార్బుల్ ఏంజిల్ చూసారు కదా, అదైతే లైట్ వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్ కింద వస్తుంది. ఈ ఏంజిల్ వచ్చేపాటికి మనకి కంప్లీట్లీ వైట్ అయితే ఉంటుంది అనమాట. దాని బాడీ మొత్తం కూడా ఇంకా వేరే కలర్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. సో ఇందాక మీరు చూసిన ఏదైతే మార్బుల్ ఏంజిల్ ఉందో ఈ ఏంజిల్ కూడా సేమ్ సైజ్ అనమాట. సో ఎవరైతే ఏంజిల్స్ కలెక్షన్గా డిఫరెంట్గా పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఇది కొంచెం రేర్గా దొరుకుతాయి అనమాట. మార్బుల్ ఏంజిల్ అనేది మార్కెట్లో రెగ్యులర్గా ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వైట్ ప్లాటినం ఏంజిల్ ఇదైతే మనకు కొంచెం రేర్గా దొరుకుతుంది. నెక్స్ట్ నేను చూపించే ఏంజిల్ కూడా కొంచెం రేర్ వెరైటీ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈక్వల్గా అయితే ఉంది సైజ్ అనేది. మీరు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంజిల్స్ అన్నీ కూడా కమ్యూనిటీగా ఒక ట్యాంక్లో అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో నా దగ్గర ఉన్న థర్డ్ వెరైటీ ఆఫ్ ఏంజిల్ అనేది మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన థర్డ్ వెరైటీ ఆఫ్ ఏంజిల్. దీని నేమ్ వచ్చేసి రెడ్ డెవిల్ ఏంజిల్ అంటారనమాట. ఇది మీకు అడల్ట్ అయ్యి కొద్దీ బాడీ మీద కలరేషన్ అనేది ఆరెంజ్ అండ్ బ్లాక్ డామినెంట్తో అయితే వస్తుంది. సో దీన్ని వచ్చేసి రెడ్ డెవిల్ ఏంజిల్ అంటారు. ఇది కూడా చాలా రేర్ కలెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి జనరల్గా షాప్లో దొరికే వెరైటీ అయితే కాదు. మీకు ఏదైతే నేను ఓన్లీ ఫస్ట్ వెరైటీ మార్బుల్ ఏంజిల్ చూపించాను కదా, అదైతే మనకు రెగ్యులర్గా దొరికే వెరైటీ. ఈ 2 వెరైటీస్ కూడా కొంచెం రేర్ అనమాట. ఎవరన్నా ఏంజిల్ కలెక్షన్లో పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఇప్పుడు డిస్ప్లే చేసి ప్రతి ఫిష్ కూడా మన దగ్గర సేల్కి ఉందన్నమాట. నా దగ్గర ఏమేమి ఫిష్ సేల్కి ఉన్నాయో అనేది నేను చూపించడం కోసం అయితే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మీరైతే చూడండి ఇదంతా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కలర్ విడో టెట్రా అనమాట. చాలామంది ఫిష్ లవర్స్కి ఇది ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిష్ అనమాట. ఇది వచ్చిన రీసెంట్ టైంలోనే చాలా ఫేమస్ అయితే అయ్యింది, ప్లస్ దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. ఈ ఫిష్ వచ్చేసి ఎగ్ లేయర్ ఫిష్, డైరెక్ట్ బేబీస్ని అయితే పెట్టదు, ఎగ్స్ లే చేస్తుంది, టెట్రా వెరైటీ. సో ఈ ఫిష్ అనేది మనకి మ్యాక్సిమం ఒక 5-6 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదా, నా దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, రెడ్, పింక్, పర్పుల్, ఎల్లో అండ్ బ్లూ, వైట్ అనేసి. సో ఈ ఫిష్ కూడా కావాలంటే మన దగ్గర సేల్కి ఉన్నాయన్నమాట. నేనైతే ఈ విడో టెట్రా అనేది మీరు బయట వాళ్ళతో కంపేర్ చేస్తే ది బెస్ట్ ప్రైస్కి అనేది నేనైతే ఇవ్వగలను.
ఎందుకంటే మనం సీడ్ అనేది రేస్ చేసి డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి సో మనం బెస్ట్ ప్రైస్కి అనేది అయితే ఇస్తున్నాం అనమాట. మీరు బయట వేరే షాప్స్తో కంపేర్ చేసి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వెరైటీకి అయితే వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ వెరైటీ నేమ్ వచ్చేసి ఆఫ్రికన్ చిక్లెట్స్ అనమాట. చాలామంది బ్లూ మాఫ్ అని కూడా అంటారు. సో ఇది చిక్లెట్స్ స్పీషీస్లో వన్ ఆఫ్ ద టైప్ అనమాట. సో ఇది కంప్లీట్లీ వైల్డ్ ఫిష్, చాలా హార్డ్గా సర్వైవ్ అవుద్ది. ప్లస్ దీనికి ట్యాంక్ మెట్స్ కింద కూడా అన్ని ఫిషెస్ కూడా సెట్ అవ్వవు, ఓన్లీ కొన్ని ఫిషెస్ మాత్రమే సెట్ అవుతాయి. ఈ చిక్లెట్స్ ఉన్న ట్యాంక్స్లో కనుక మీరు రాక్స్ లాంటివి వేసి స్కేప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఇవి ఎక్కువ హైడింగ్ స్పేస్ని అయితే ఇష్టపడతాయి ప్లెయిన్ ట్యాంక్ కన్నా. సో చూస్తున్నారు కదా, కలరేషన్ అది కూడా మంచి బ్రైట్ కలరేషన్తో అయితే ఉన్నాయి. ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి ఉన్నాయి. నేను ప్రైజెస్ అనేవి ఏవి కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేయట్లేదు. సో ఎవరికైనా కావాలంటే నేను పర్సనల్గా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, దానికైతే మీరు వెంటనే అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంత యాక్టివ్గా అయితే ఆడుతున్నాయి ఇవి. సో నెక్స్ట్ వెరైటీకి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫిష్ నేమ్ వచ్చేసి రెడ్ బెలూన్ ప్లాటీ అంటారనమాట. కంప్లీట్లీ సాఫ్ట్ వెరైటీ ఆఫ్ ఫిష్. అండ్ ఇది వచ్చేపాటికి లైవ్ ప్యారస్ అనమాట. డైరెక్ట్ బేబీస్ని అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. మీకు పేరెంట్ ఎంత డార్క్ థిక్ రెడ్లో అయితే ఉందో వచ్చి బేబీ కూడా బై బర్త్ అనేది అంత డార్క్ కలరేషన్తో అయితే ఉంటుంది. సో మన దగ్గర మేల్ ఫీమేల్ బోత్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మీరు వీటిని గప్పీస్ తోటి మాలీస్ తోటి అయితే కంబైన్డ్గా అయితే గ్రో చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ ఉండదు. మీరు ఇది ఏదైతే స్టేజ్లో బేబీస్కి బర్త్ ఇచ్చే టైం ఉంటుందో అప్పుడైతే మీరు ఫిమేల్ సపరేట్ చేసుకొని ప్లాంట్ లాంటిది ప్రొవైడ్ చేస్తే మీకు బేబీస్ అన్నీ కూడా సేవ్ అవుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. దానికి తోడు నేను బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ యూస్ చేశాను, దాని మీదకి రెడ్ అనేది చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. వీడియోలో కంపేర్ చేస్తే నాకు డైరెక్ట్గా చూస్తుంది నాకైతే బయట అనేది ఇంకా డార్క్నెస్ అనేది కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది చాలా ఈజీగా సర్వైవ్ అవుతుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వీటితో పాటు కంబైన్డ్గా వచ్చి ఫిష్ అన్నీ కూడా ఇప్పుడు నేను వరుసగా అయితే నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వెరైటీ అనేది మనం చూద్దాం. ఇది ప్లాటీలో ఉన్న సెకండ్ వెరైటీ అనమాట. ఇందాక చూపించిన ప్లాటీయే మళ్ళీ చూపిస్తున్నాను అనుకోకండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్లాటీ మీద బ్లాక్ కలరేషన్ అనేది ఉంది టైల్స్ దగ్గర, ఫిన్స్ దగ్గర. ఇది మనం రెగ్యులర్గా చూసి జనరల్ ప్లాటీ అనమాట. సో దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే అది కంప్లీట్లీ రెడ్ షేడ్తో వస్తుంది. ఈ జనరల్ ప్లాటీ వచ్చేపాటికి మనకి బ్లాక్నెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా. సో మీరు అన్నీ ఫ్యాన్సీగా వేసి పెంచుకుందాం అనుకుంటే కంబైన్ చేసి అయితే గ్రో చేసుకోవచ్చు. కానీ సేమ్ బ్రీడ్ సేమ్ అవుట్పుట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా సపరేట్గా అయితే మెయింటైన్ చేయాలి, లేదంటే క్రాస్ బ్రీడ్ అయితే అయిపోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవి కూడా మంచి సైజెస్లో అయితే నా దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మంచి కలరేషన్తో కూడా అయితే ఉన్నాయి ఇవి. సో ఇది వచ్చేసి మన సెకండ్ వెరైటీ ఆఫ్ ప్లాటీ. సో మనం నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెరైటీ నేమ్ వచ్చేసి బెలూన్ మాలీస్ అనమాట. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి, చూడడానికి రౌండ్గా మంచి క్యూట్గా అయితే ఉంటాయి అన్నమాట ఈ బెలూన్ మాలీస్. సో ఇవి కూడా లైవ్ ప్యారస్, డైరెక్ట్ బేబీస్ని అయితే పెడతాయి. సో పెట్టిన వెంటనే డ్రాబ్యాక్ ఏంటంటే వాటి బేబీస్ని అవి నెక్స్ట్ మిగతా డాంగ్మెట్స్ కలిపి అయితే డిన్నర్ చేసుకుంటాయి. సో మీరు ఏదైతే బేబీస్ లే చేసి ఇలా ఉందో దాన్ని అయితే సపరేట్ చేసుకున్నట్టయితే మీకు బేబీస్ అనేవి సేవ్ అవుతాయి. సో మనకి మాలీస్లో వచ్చేపాటికి ఆరెంజ్, బ్లాక్, వైట్ అనే ఒక 3 కలర్స్ వరకు అయితే ఉంటాయి. అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా డాల్మేషన్ టైప్, అంటే మన డాగ్స్ బ్లాక్ అండ్ వైట్ డాట్స్ కింద ఎలా ఉంటుందో ఆ టైప్లో కూడా వస్తుంది అనమాట రేర్ కేసెస్లో. సో ఆ టైప్ మాలీస్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి బెలూన్ మాలీ అనమాట. సో ఈ బెలూన్ మాలీస్లోనే మన దగ్గర ఇంకో
వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి మాలీ వెరైటీస్లో. 2 వెరైటీస్ కూడా నేనైతే మీకు డిస్ప్లే అనేది చేసి అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫిష్ అనేది కంప్లీట్లీ యాక్టివ్గా ఉంది. మనమైతే స్టాక్ వచ్చిన వెంటనే సేల్ అయితే చెయ్యం. ఒక 2-3 డేస్ అయితే మన దగ్గర క్వారంటైన్లో ఉంటాయి. సో వీక్ ఫిష్ అంతా కూడా ఈ 2 డేస్ టైం పీరియడ్లో అనేది క్లియర్ అయిపోద్ది అనమాట. ఏదైతే యాక్టివ్గా ఉందో అది మాత్రమే మన దగ్గర సర్వైవల్లో ఉంటుంది. సో అలా ఉన్న ఫిష్ని మాత్రమే మనం ప్యాక్ చేసి అయితే పంపిస్తాం. ఎందుకంటే వీక్గా ఉన్న ఫిష్ని ప్యాక్ చేసి పంపించడం వల్ల బాగున్న ఫిష్ కూడా సేమ్ ప్యాకెట్లో ఉండి అది కూడా మనకి వేస్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే బాగున్న ఫిష్ మాత్రమే మనం సెలెక్ట్ చేసి అయితే ప్యాక్ చేసి పంపిస్తాం. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ అనేది షిప్పింగ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఫిష్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ మాలీ వెరైటీ అనేది అయితే మనం చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ వెరైటీ వచ్చేసి మనకి రెగ్యులర్ మాలీస్ అనమాట. ఇందాక బెలూన్ మాలీస్ చూసారు కదా, షార్ట్ బాడీ. ఇది వచ్చేసి రెగ్యులర్ మాలీస్, బెలూన్ మాలీస్ అనమాట. సేమ్ ఇవి కూడా లైవ్ ప్యారస్, యాస్టీస్ డైరెక్ట్ బత్త అయితే ఇస్తాయి. ఇవి కూడా వచ్చేసరికి సేమ్ వైట్, బ్లాక్ అండ్ ఆరెంజ్ 3 కలర్ వేరియంట్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఈ వెరైటీ అంతా కూడా మనం రెగ్యులర్గా చూసే వెరైటీ అనమాట ఎక్కడైనా సరే. సో మీరు ఎవరి దగ్గర ఫిష్ పర్చేస్ చేసినా తీసుకున్నా సరే ఫిష్ యాక్టివ్గా ఉందా లేదో, దాంతోపాటుగా బాడీ మీద ఏమైనా పారాసైట్స్ ఉన్నాయో లేదో అయితే చూసి అయితే తీసుకోండి. లేదంటే అనవసరంగా మీ దగ్గర ఉన్న ఫిష్ అనేవి సఫర్ అవుతాయి. సో ఈ విషయం ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో మాలీస్లో మన దగ్గర లాస్ట్ వెరైటీ అనేది నేనైతే చూపిస్తాను, అదైతే చూడండి మీరు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ వెరైటీ నేమ్ వచ్చేసి పాండా మాలీస్ అనమాట. సో మన దగ్గర ఇవన్నీ జైంట్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి. సో క్వాలిటీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. చూస్తున్నారు కదా, దాని పిన్ను అది కూడా ఎంత ప్రాపర్గా ఉందో. దీనికి వచ్చేపాటికి బాడీ ఫ్రంట్ ఫేస్ అంతా కూడా గోల్డెన్ ఆరెంజ్ అయితే వస్తుంది. బ్యాక్ టైల్ వచ్చేసి మన బ్లాక్ కలర్ అయితే వస్తుంది. సో చాలామంది చాక్లెట్ మాలీ అంటారు, దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఉండదు, ఇంచుమించు చూడడానికి ఒకేలా అయితే ఉంటాయి అన్నమాట. కాకపోతే పాండా మాలీలో ఈ ఎల్లో గోల్డెన్ డామినెంట్ కలర్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా వచ్చి మనకి లైవ్ ప్యారస్ అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గప్పీస్ అనేది అయితే నేను డిస్ప్లే అనేది చేసి చూపిస్తాను. సో అది చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మన మిక్స్డ్ గప్పీలోనే కొంచెం ఫ్యాన్సీ వెరైటీతో క్రాస్ అయినటువంటి గప్పీస్ అనమాట. ఇవి కూడా మన దగ్గర పెద్ద సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది బాడీ మీద చూసుకున్నట్టయితే స్నేక్ స్కిన్, కోబ్రా లాంటి ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ టైల్స్ మీద కూడా మన ఏవైతే స్ట్రెయిన్ వెరైటీస్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్తో అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కంప్లీట్లీ మెయిల్స్ అనమాట. మంచి క్వాలిటీతో అయితే మన దగ్గర సేల్గా అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో దీని తాలూకా ఫీమేల్స్ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అనేది డిస్ప్లే అనేది చేసి చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇందాక మెయిల్స్ చూసారు కదా, వాటి తాలూకా ఫీమేల్స్ అనమాట ఇవి. ఇందాక చూపించిన మెయిల్స్ అయితే హెవీ సైజెస్. అండ్ ఈ ఫీమేల్స్ కూడా అంటే ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా బ్రీడ్ అవ్వలేదు. సో ఎందుకంటే మెయిల్స్ ఫీమేల్స్ అనేవి సపరేట్గా మెయింటైన్ చేయడం వల్ల అవి అయితే క్రాస్ అయితే అవ్వవు. సో చూస్తున్నారు కదా, సేమ్ మెయిల్ ఏ ప్యాటర్న్లో అయితే ఉందో సేమ్ ఫీమేల్ కూడా అదే ప్యాటర్న్లో అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో మన దగ్గర ఉన్నటువంటి ఫైనల్గా ఉన్న గోల్డ్ ఫిషెస్ని అండ్ కొయ్యి కార్క్స్ని కూడా అయితే నేను మీకు చూపించి వీడియో అనేది అయితే ఎండ్ చేస్తాను. సో చూడండి, ఇప్పటికే చాలా టైం అయితే అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి నా దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి గోల్డ్ ఫిషెస్ అనమాట. ఈ గోల్డ్ ఫిష్తో పాటు ఎస్కే గోల్డ్ ఉంది. ఎస్కే అంటే సుబాన్కిన్ గోల్డ్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ స్లిమ్గా లెంత్గా కనిపిస్తున్నాయి కదా, వచ్చేసి సుబాన్కిన్ గోల్డ్ అంటారు. అండ్ ఇవి వచ్చేసి మన రెగ్యులర్ గోల్డ్ ఫిషెస్. బ్యాక్ సైడ్ కొంచెం రెడ్ క్యాప్ స్టైల్లో ఉంది, అది కూడా గోల్డ్ ఫిష్ అనమాట. సో చూస్తున్నారు కదా, గోల్డ్ ఫిష్ అనేది కూడా మన దగ్గర కంప్లీట్లీ హైపర్ యాక్టివ్తో అయితే ఉంది. మనకి గోల్డ్ ఫిష్ అనేది తెప్పించినప్పుడు అయితే నేను క్లియర్గా క్వారంటైన్ చేసి పారాసైట్స్ లాంటివి కానీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చేలాంటివి కానీ ఉంటే వాటిని అయితే మనం క్యూర్ అయితే చేసి అప్పుడు సేల్కి అనేది రెడీ చేస్తామన్నమాట. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి.
సో ఫైనల్గా నా దగ్గర ఉన్న కోయిస్ కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వచ్చేసి మన కోయి కార్ప్ ఫిషెస్ అనమాట. ఈ కోయిస్లో కూడా నార్మల్ మన ఇండియన్ కోయిస్ ఉంటాయి అండ్ ఇంపోర్టెడ్ జాపనీస్ కోయి ఉంటాయి. ఈ జాపనీస్ కోయి అనేది సింగిల్ ఫిష్ ప్రైస్ వచ్చి క్వాలిటీ బట్టి 5,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. సో నేను చూపించేది మన ఇండియాలో డెవలప్ చేసినటువంటి జాపనీస్ కోయి క్రాస్ బ్రీడ్ అనమాట. సో మన దగ్గర ఇవనేది సేల్కి అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇది ట్యాంక్ సైజ్ బట్టి దాని గ్రోత్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. ఇది జనరల్గా పాండ్స్లో అయితే చాలామంది అయితే గ్రో చేస్తారు, ఎందుకంటే టాప్ వ్యూలో దీని ప్యాటర్న్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇది కంప్లీట్లీ సాఫ్ట్ ఫిష్ అనమాట. మీరు గోల్డ్ ఫిష్తో కూడా ఇది అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఫైనలీ ఇంకా వీడియో అయితే ఎక్కడితో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.